దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని నిమిషాలు దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 3:15. 3వ అధ్యాయము 15వ వచనం అందరూ చదవండి. గమనించండి, జ్ఞాపకము చేసుకోవలసిన నామము, మరువని నామము, విడిచిపెట్టని నామము. మనం చదువుకున్న లేఖన భాగంలో ఇది తరతరములకు నా నామము జ్ఞాపకార్థ నామము అంటే జ్ఞాపకం ఉంచుకునే నామము, అంటే మరిచిపోని నామము. బాగా గుర్తుపెట్టుకోవాలి, జ్ఞాపకార్థ నామము. చాలా వరకు పాత నిబంధన గ్రంథంలో కొన్ని ఆధారాలు తీసుకొని కొంతమంది ఇలాగున మాట్లాడతారు. ఏమనంటే, యాకోబు చనిపోయినప్పుడు ఇన్ని దినాలు దుఃఖం సలిపినారు, ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నారు, అట్లా ఒకటి. మరి ఒకటి, అబ్రహాం చనిపోయినప్పుడు, దావీదు చనిపోయినప్పుడు, మోషే చనిపోయినప్పుడు జ్ఞాపకం చేసుకొని దుఃఖము సలిపినారు, ఇన్ని దినాలు ఉపవాసం ఉన్నారు అని ఇట్లా తీసుకొని వస్తారు. ఊహించి చెప్పడం వేరు, దేవుని చిత్తమునకు అనుకూలంగా మాట్లాడడం వేరు. ఊహించి లేక మానవుని యొక్క జ్ఞానమును బట్టి దేవుని జ్ఞానము వేరు, భూ సంబంధమైన జ్ఞానం వేరు. వాస్తవంగా దేవుడు సజీవుడు, దేవుడు జీవం గలవాడు, దేవుని మాటలు జీవం గలవి, దేవుని వాక్యము జీవింపచేయునవి. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు శోధింపబడినప్పుడు మానవుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును లేక బ్రతుకును. దేవుడు బ్రతికించేవాడు. దేవుడు మనుషులను జ్ఞాపకం చేసుకున్నాడు, నరులను జ్ఞాపకం చేసుకున్నాడు. భూమి మీద ఉండే చెడిపోయిన మనుషులందరినీ జ్ఞాపకం చేసుకున్నాడు. ఆనాడు పితరులతో చెప్పాడు. మరొకసారి నేను నిర్గమ 3:15 చదువుతాను, చూడండి ఎంత మంచి మాట. నిర్గమకాండం 3:15. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడనైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, నిరంతరము అనగా ఎల్లప్పుడూ,
తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. జ్ఞాపకం ఉంచుకునే నామము, స్తుతించే నామము. మనం ఒకసారి 30వ కీర్తన 4వ వచనానికి గనక వచ్చినట్లయితే 30వ కీర్తన 4వ వచనం. యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామము. అందుకొరకే దుష్టులను దేవుని మరచు జనులందరూ, అంటే దేవుణ్ణి జ్ఞాపకము చేసుకొనని వారు, దేవుని నామమును స్మరించని వారు, పూజింపని వారు. కనుక మరి ఒకసారి మనం 34 జ్ఞాపకం చేసుకుంటే, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. దేవుని నామము జ్ఞాపకార్థము చేసుకునే నామము. మానవుడు అవసరమును బట్టి ఆయనను వాడుకుంటాడు, అది సరి అయినది కాదు. మనము మొదట చదువుకున్నాము, నిరంతరము ఏ నామము? నిరంతరము ఉందా మాట? ఆ నిరంతరమైన తర్వాత ఏముంది? తరతరములకు జ్ఞాపకార్థ నామము, నిరంతరము జ్ఞాపకార్థ నామము. మరొకసారి, నిరంతరము జ్ఞాపకార్థ నామము, తరతరములకు జ్ఞాపకార్థ నామము. ఈ 30వ కీర్తనలో మనము 4వ వచనంలో చూస్తే, యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి, పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామము. ఏ నామము? మరొకసారి చెప్తున్నా, నిర్గమ 3:15లో ఏమనుందంటే నిరంతరము జ్ఞాపకార్థ నామము, అలాగే అక్కడనే తరతరములకు జ్ఞాపకార్థ నామము, పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామము. అర్థమైందా? చూడండి, యెషయా గ్రంథం 12:4. యెషయా గ్రంథము 12:4. యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకునే నామము, పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామము, తరతరములకు జ్ఞాపకార్థమైన నామము, నిరంతరము జ్ఞాపకార్థ నామము, ఎన్నడూ మరువని జ్ఞాపకార్థ నామము, ఉదయకాలమున జ్ఞాపకం చేసుకునే నామము, నిమిషమున జ్ఞాపకం చేసుకునే నామము. అందుకొరకే ఈ నామమును గూర్చి హోషేయ గ్రంథం చూడండి 12:5. హోషేయ గ్రంథము 12:5. మళ్ళీ బాగా చదువుదాన్ని అర్థమయ్యే రీతిగా, యెహోవా అని, సైన్యములకు అధిపతియగు యెహోవా అని, ఆయన పేరు ఏ నామము? జ్ఞాపకార్థ నామము. యెహోవానియు సైన్యములకు అధిపతి అనియు ఆయన నామము జ్ఞాపకం ఉంచుకొనదగిన నామము. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఇంకొక మాటను జ్ఞాపకం చేసుకుందాం. లూకా 22:19 చూడండి. లూకా 22:19.
నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు చేయుడని చెప్పాను. ఈ జ్ఞాపకార్థ నామము ఎప్పుడెప్పుడు నామము అంటే కీర్తన 106:48 చూడండి. కీర్తన 106:48. ఆయన జ్ఞాపకార్థ నామము యుగములన్నిటను కూడా స్తుతి నొందదగినది. ఎప్పుడెప్పుడు? యుగములన్నిట. అమ్మాయి గుర్తుపెట్టుకోవాలి, యుగములన్నిటను గుర్తుపెట్టుకోవాలి ఈ మాటను. యుగములన్నిటను, తరతరములు, పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామము, తరతరములు జ్ఞాపకార్థ నామం, నిత్యము స్తుతింపదగిన జ్ఞాపకార్థ నామము. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మానవుడు జ్ఞాపకములో ఉండదగిన వాడు కాదు. ఇది లోకములో, క్రైస్తవ సమాజంలో చాలా అవసరం. బ్రతికి ఉండగా యెహోవాను వెతకరు కానీ, బ్రతికి ఉండగా చెవియొగ్గి ఆయన మాట వినరు కానీ, బ్రతికి ఉండగా మారు మనసు పొందరు కానీ, సజీవంగా ఉన్నప్పుడు వినుట వలన విశ్వాసము కలుగును అనే మాటను గౌరవించరు కానీ, బొత్తిగా దేవుని సన్నిధిని యగనామం పెట్టి దేవుని సన్నిధిని అనుభవించకుండా ఒక వ్యక్తి చనిపోయిన తరువాత జ్ఞాపకార్థ నామము, జ్ఞాపకం ఉంచుకునే నాగమని మనుషులు కల్పించిన పద్ధతులు, మనుషులు కల్పించిన పద్ధతులు. దేవుని నామము తరతరములు, యుగయుగములు జ్ఞాపకార్థ నామం, అది నిరంతరము జ్ఞాపకార్థ నామం, అది నిత్యము స్తుతింపదగిన నామం, అది యుగములన్నిటను. అందుకే ఒక భక్తుడు అన్నాడు, తరతరాలలో, యుగ యుగాలలో, జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు. తరతరాలకు, యుగ యుగాలకు, తరగని దినములు ఆయన ఆధిపత్యము యుగ యుగములుండు నామము. గుర్తుపెట్టుకోండి, జ్ఞాపకార్థ నామము, మరువని నామము, పూజింపదగిన నామము. 111వ కీర్తన 8-9 చూడండి, ఏముంది? 111వ కీర్తన 8-9. ఆయన తన ప్రజలకు విమోచనము కలగజేయువాడు, నిత్యము. ఇంకా ఆయన నిబంధన నిత్యము ఉండనిచ్చువాడు, కొనసాగించువాడు. ఆయన నామము పాపుల పట్ల పరిశుద్ధమైనది. ఆయన నామము పాపము నుండి మారు మనసు పొందిన వారు పూజింపదగిన నామము. మారు మనసు పొందిన వారు, రక్షింపబడిన వారు పూజింపదగిన నామము, యోగ్యమైన నామము, సన్మానించవలసిన నామము, పొగడవలసిన నామము ఆయన నామము. అటు మర్చిపోయేది కాదు. అందుకొరకే కీర్తన 9:17 అంటాడు, దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు అని. కాబట్టి వాక్యమును మర్చిపోవద్దండి. అందుకొరకే 3 నెలలకు ఒకసారి పురుకొల్పబడుతూ ఉన్నది సంఘం, ప్రేరేపింపబడుతూ ఉన్నది. దేవునికి దూరంగా ఉండి, దేవుని వాక్యానికి, దేవుని సన్నిధికి రాక, దేవుని వాక్యమును మర్చిపోయే వారికి ప్రతి 3 నెలలకు 3 రాత్రులు రండి, వినండి, మారు మనసు పొందండి. రేపు డిసెంబర్లో కూడా, అంటే ఇక వారమే ఉంది, 13, 14, 15 కూడికలు ఉన్నాయి. దేవుణ్ణి జ్ఞాపకం ఉంచుకొనని వారలారా, లోకాన్ని వెంబడించు వారలారా,
వ్యర్థంగా ఆయుష్కాలాన్ని అనుభవించువారలారా 13, 14, 15 సిద్ధపడండి. ఇవి ఆషామాష కూడికలు కాదు, ఏదో మత సంబంధమైన కూడికలు కాదు, ఎవరి కొరకు వారు సంతోషపడేవి కాదు. అందరూ మారు మనసు పొందాలి. 17:30 ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును పొందవలెనని మనుషులకు ఆజ్ఞ. ఇది అందరూ మారు మనసు పొందవలనని ఆజ్ఞ. అందుకొరకే కొర్నేలు యొక్క భక్తి విశ్వాసం వ్యర్థం కాలేదు. అన్ని జ్ఞాపకార్థంగా దేవుని సన్నిధికి చేరినాయని చూడు. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువు. దర్శనమందు అతనికి తేటగా కనబడేను. భయపడి అడిగాను. ఎన్నో వచనం అది? కొర్నేలు విషయంలో నువ్వేమేమి నా పేరిట చేసినావు అవన్నీ జ్ఞాపకార్థంగా నువ్వు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. కష్టాలు ఉండవచ్చు, నష్టాలు ఉండవచ్చు, తెలియక తబ్బిబ్బులతో మనం ఎన్నో ఇబ్బందులు కలగజేసుకుంటాం మనము మానవులము సహజంగా. కానీ నువ్వు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు అని మర్చిపో. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. కొర్నేలు మర్చిపోలే, లుదియాను మర్చిపోలే, చెరసాల నాయకుడిని మర్చిపోలే, దేవుడు జ్ఞాపకం ఉంచుకున్నాడు. నశించిన లోకాన్ని కూడా మర్చిపోలే. అందరూ ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా నిత్య జీవం పొందినట్లు ఈ లోకాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు 2024 సంవత్సరాల క్రితం. దీనిని దినము ఆచార రీతిగా మతభక్తి చేత మరి ఎంజాయ్ చేస్తూ మనస్సు ఉల్లాసము చేత, శరీర ఉల్లాసము చేత ఆర్భాటంగా దీనికి పని మొదలుపెట్టారు. రక్షకుడు నీ హృదయంలో పుట్టకుండా, నువ్వు మారు మనసు పొందకుండా, పశ్చాత్తాప పడకుండా, పాపములు ఒప్పుకొనకుండా, క్రీస్తును అంగీకరించకుండా, వాక్యమును వినకుండా యేసుక్రీస్తు నీలోనికి ఎలా వస్తాడు? తలుపు తీసావా? ప్రభు అయిన యేసుక్రీస్తు నీ దగ్గర నిలవబడి నిన్ను జ్ఞాపకం చేసుకొని తట్టుతున్నాడు. నిన్ను ప్రతిరోజు జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. ఎక్కడంటే 27:3 యెషయా 27:3 ఏమని ఉన్నది? యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నానా, కాయుచున్నానా? ఇంకా ఎవడును దాని మీదకి రాకుండానట్లును మీరు ఇంటికాడ చదువు ఏడొకటే చదువుతున్నారు. అది పెద్ద పొరపాటు. లేకుంటే ధారాళంగా చదవాలా. ఎవడును దాని మీదికి రాకుండా దివారాత్రం నేను ఏం చేయుచున్నాను? ఇప్పటికీ కూడా ప్రతి వారిని పిలుస్తున్నాడు, ప్రతి పాపిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన. ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించును రారా, ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించును రారా, పాప భారముతో రారా, పాదములపై బడరా, పాపుల రక్షకుడేసు తప్పక నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రతిరోజు, ప్రతి సెకండు, ప్రతి సంవత్సరం 365 రోజులు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. తలుపు తీసావా? ఆయనను హృదయంలోకి చేర్చుకున్నావా? యేసు నీతో, నువ్వు యేసుతో కలిసి ఉన్నావా? ఆయన వాక్యానికి విలువిస్తున్నావా? ఆయన ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగావా? ఒట్టి క్రిస్మసే చేస్తున్నావా?
క్రీస్తు మిస్, యేసు క్రీస్తు మిస్. క్రిస్టమస్ కంటే క్రిస్టమస్ మిస్ అని చెప్పడం చాలా మంచిది. మిస్ అంటే మిస్సింగ్ అంటే అరే చెప్పండి, తెలదా? చెప్పండి. బ్రతికి ఉండి నీకు నిమిషము, సెకండు, గంటలు, నెలలు, వారాలు, సెకండ్లు, సంవత్సరాలు, ఇప్పటికి ఒక్కొక్కరికి 40 సంవత్సరాలైనా యేసుని ఎరగడు, 30 సంవత్సరాలైనా యేసుని ఎరగడు, 25 సంవత్సరాలైనా యేసుని ఎరగడు. లోకమంతా కూడా క్రీస్తు శక ఆరంభం మీద ఆధారపడి క్యాలెండర్ ఇంట్లో తగిలించుకొని క్రీస్తు శకాన్ని లెక్కిస్తూ యేసు క్రీస్తుని ఎరగకపోవడం ఎంత గుడ్డితనం. ఏది రాసిన క్రీస్తు శకమే. చివరికి 65వ కీర్తన 11వ వచనంలో అంటున్నాడు. 65వ కీర్తన 11వ వచనం. 65:11 చదువు. సంవత్సరమును చాలు. ఈ 2024 గతించిపోవడానికి కొన్ని గంటలు మాత్రమే ఉన్నది. 2025 రాబోతున్నది. ఈ జనాలకు పిచ్చి. క్రిస్మస్ వస్తే ఒక సంబరము, న్యూ ఇయర్ క్రొత్త సంవత్సరం వస్తే ఒక సంబరం. ఈ సంబరాలలో అమరాన్ని అంటిన ఆనందము రేపు నరకం అనుభవించాల్సి వస్తుంది. చాలా జాగ్రత్త. ఈ సంబరాలు అమరాన్ని అంటించి భూ సంబంధమైన ఈ సంబరము నిన్ను రేపు అధోగతి పాలు చేస్తుంది. చాలా జాగ్రత్త. జ్ఞాపకార్థ నామము. ప్రతి సంవత్సరము నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రతి సోమవారం నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నువ్వు ఎవరివైనా సరే, ఏ కులస్థుడవైనా సరే, కులాలు మనం పెట్టుకున్నవి. కుల మత జాతి భేదము దేవునికి లేదు. దేవునికి కులం అంటూ ఉంటే ఆయన దేవుడు కాడు, ఆయన సజీవుడు కాడు. దేవునికి కులము లేదు, మతము లేదు. గాలికి లేని కులం, గాలికి లేని మతం నీకెందుకు? ఆకాశానికి లేని కులమతం నీకెందుకు? సూర్యునికి లేని కులమతం నీకెందుకు? చంద్రునికి లేని కులమతం నీకెందుకు? నక్షత్రాలకు లేని కులమతం నీకెందుకు? దేవుడు పక్షపాతి కాడు. నన్ను ఎలా సృజించాడు, నిన్ను అలా సృజించాడు. మా ఇంట్లో అమ్మ ఉంది, మీ ఇంట్లో అమ్మ ఉంది. నా ఇంట్లో భార్య ఉంది, నీ ఇంట్లో భార్య ఉంది. నా ఇంట్లో చెల్లెలు ఉంది, నీ ఇంట్లో చెల్లెలు ఉంది. ఏ దాన్ని తీసివేస్తావు? మా ఇంట్లో అవ్వ ఉంది, మీ ఇంట్లో అవ్వ ఉంది. మా ఇంట్లో అత్త ఉంది, మీ ఇంట్లో అత్త ఉంది. నా ఇంట్లో తమ్ముడు ఉన్నాడు, నీ ఇంట్లో తమ్ముడు ఉన్నాడు. నా ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారు, నీ ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారు. ఈ పేర్లన్నీ చెడిపేస్తావా? సృష్టికర్త ఒక్కడే కాబట్టి ఆ సృష్టికర్తను మరిచిపోవుట అవివేక జనమా అంటున్నాడు. ద్వితీయోపదేశకాండమా 32:6 చదువు. చూడండి, ఈ లోకాన్ని దేవుడిచ్చిన నేత్రములతో, దేవుడిచ్చిన చేతులతో, దేవుడిచ్చిన కాళ్ళతో, దేవుడిచ్చిన నోటితో ప్రతి మాట మాట్లాడి లోకంలో సంసారం చేసుకుంటున్నావు. దేవుడిచ్చిన చెవులతో ప్రతి మాట వింటున్నావు. అయితే దేవుణ్ణి దేవునిగా ఆరాధించుటలేదు. ఎవడు తాడును పామనడు కదా, ఎవడు తాడును పామనడు కదా, ఎవడు ట్రాక్టర్ను బస్సు అనడు కదా, బస్సును ఎవడు ట్రాక్టర్ అన్నాడు కదా, ఏరోప్లైన్ ఎవడన్నా హెలికాప్టర్ అంటాడా, హెలికాప్టర్ని ఎవడైనా విమానం అంటాడా? దేనినిగా పిలుస్తున్నావో అలాగునని నిజ దేవుణ్ణి దేవునిగా నువ్వు ఎరుగుటలేదు. అందుకొరకు బుద్ధి లేని అవివేక జనమా, ఇట్లు దేవుణ్ణి మరిచిపోయి ప్రతీకారము చేయుదురా. ఆయనను సృష్టించిన తండ్రి కాడా? ఆయనే నిన్ను పుట్టించను కాబట్టి నిన్ను స్థాపించను. కింద 18వ వచనం ఏముంది? నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును మరచితివి, నిన్ను కనిన దేవుణ్ణి మరచితివి. అంత మాత్రమే కాదు, యెషయా 54:5 అంటున్నాడు కదా, నిన్ను సృష్టించిన వాడు నీకేమై ఉన్నాడు? దేవుడు ఎన్నడూ మరవలేదు ఈ లోకమును. దేవుడు ఎన్నడూ మరవలేదు. దేవుడు ఒక్కడే.
అందరూ చెప్పేది ఇదే, అందరికీ ఒక్కడే, కానీ జరిగేది లోకంలో వేరు. అందరికీ దేవుడు ఒక్కడేనని అందరూ వీణుల విందుగా, అందరూ వీణుల విందుగా, మరి లోకాన జరిగేది వేరుగా. మరి లోకాన అందరికీ ఒక్కడే అంటున్నారు. నిన్ను నన్ను పుట్టించినోడు ఒక్కడే, కానీ ఎవరి దారి వాళ్ళదే. ఎవరి దారి వాళ్ళది గోదారి అయితే రేపు నీది ఎడారిలో ఏముండవు, నీళ్లుండవు, ఉసుక తప్ప. కనుక ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడని మర్చిపోవద్దు. నువ్వు ఎవరివైనా సరే ఈ రాత్రి దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కులము స్థలం అనొచ్చు మీరు, కాలం గడపద్దు. ఇది కథ కాదు, ఇది స్థిరము కాదు. ఇక్కడ ఉండేదానికి ఎవరికి ఆస్కారం లేదు, ఎవరు ఉండడానికి వీలు లేదు. నరులారా తిరిగి రండని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ పాటికి ఆ వచనం తీసి పెట్టుకోవాల్సిందే. 90వ కీర్తన 3వ వచనం. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని. అందరూ నరులే భూమి మీద ఉండేది. ఎండు మనిషి ఒకడు లేడు, బంగారు మనిషి ఒకడు లేడు, ఇనుప మనిషి ఇంకొకడు లేడు, కట్టె మనిషి ఇంకొకడు లేడు. అందరూ నరులే, శరీరం కలిగిన వారే. అందుకొరకే దేవుడు భూలోకాన్ని చూస్తున్నాడు. ఆదికాండం 6:12 తీయదు కానీ బుద్ధి లేని అవివేక జనమా, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. సృష్టికర్త ఒక్కడే, నీ పోలిక నా పోలిక ఒక్కటే, నీ శ్వాస నా శ్వాస ఒకే రీతిగా ఆడుతుంది. నీకు ఎడమ చెవి ఉంది, నాకు ఎడమ చెవి ఉంది. నీకు కుడి చెవి ఉంది, నాకు కుడి చెవి ఉంది. నీకు కుడి హస్తం ఉన్నది, నాకు కుడి హస్తం ఉన్నది. నీకు ఎడమ హస్తం ఉన్నది, నాకు ఎడమ హస్తం ఉన్నది. నీ ఏళ్ళు హెచ్చు తగ్గులు ఎలాగున్నాయో హస్తానికి, నా ఏళ్ళు అలాగే ఉన్నాయి. దీనిని బట్టి పరమ కుమారి ఒక్కడే, ఓన్లీ వన్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ఒక్కడే, ఆయన తప్ప మరొకడు లేడు. నువ్వు అవునన్నా కాదన్నా పుట్టావు కాబట్టి చావాలి. చచ్చేలోగా మారు మనసు పొంది నీ పాపములు ఒప్పుకొని యేసుక్రీస్తును నమ్ముకో. ప్రభు ఈ మాటల ద్వారా నిన్ను రక్షించునుగాక, మమ్మను బలపరచునుగాక. ఆమేన్.